నా ప్రియమైన పిల్లలారా, నేను మీ తండ్రిని. నేను మీతో మాట్లాడాలి. నా హృదయపు లోతుల్లోనుంచి మీతో పలుకుతున్నాను. మీరు ఈ లోక ప్రయాణంలో ఎన్నో ప్రశ్నలు మోస్తూ, ఎన్నో భారాలు మోస్తూ నిశ్శబ్దంగా నడుస్తున్నారు. మీ కన్నీళ్లు నాకు కనిపిస్తున్నాయి. మీ గుండెలో దాగి ఉన్న ఆశలు, భయాలు, ఎదురుచూపులు అన్నీ నాకు తెలుసు. మీరు ఒంటరిగా లేరని, మీరు వదిలిపెట్టబడలేదని, మీరు మరచిపోబడలేదని మీకు మరోసారి గుర్తు చేయడానికి నేను ఈ మాటలు చెబుతున్నాను. పిల్లలారా, మీ జీవితం నా చేతుల్లో ఉంది. మీ ప్రతి అడుగు నేను చూస్తున్నాను. మీ శ్వాసలో కూడా నా కృప ఉంది. మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి గురించి ప్రార్థిస్తూ, ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపిన దృశ్యాలు నాకు తెలుసు. ప్రభూ, నా కోసం నీవు సిద్ధం చేసిన వ్యక్తి ఎవరు అని మీ హృదయం నిశ్శబ్దంగా అడిగే ప్రశ్నను నేను వింటున్నాను. ఈ ప్రశ్నలో భయం ఉంది, ఆశ ఉంది, కొన్నిసార్లు అలసట కూడా ఉంది. కానీ నా పిల్లలారా, నా సమయం ఎప్పుడూ సంపూర్ణమే. మీరు అనుకునే విధంగా నేను కార్యాలు చేయను. మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఎంతో ఎత్తైనవి. మీరు దూరంగా చూస్తారు, కానీ నేను దగ్గరలోనే సిద్ధం చేస్తాను. మీరు తెలియని మార్గాల్లో నేను ముందే నడుస్తాను. కొన్నిసార్లు మీరు వెతుకుతున్న ఆశీర్వాదం చాలా దగ్గరలో, మీ కన్నుల ముందు, మీ సొంత వలయంలోనే ఉంటుంది. మీరు ఊహించని చోటనుంచే నా చిత్తం వెలుగులోకి వస్తుంది. నా ప్రియులారా, మీ జీవిత భాగస్వామి మీ సొంత బంధువులలో ఒకరో అయ్యే అవకాశం ఉందని నేను మీకు చెప్పినప్పుడు అది యాదృచ్ఛికమైన మాట కాదు. నేను కుటుంబాలను సృష్టించిన దేవుణ్ణి. బంధాలను నేసినవాడిని. రక్త సంబంధాల్లో కూడా నా యోజనలు దాగి ఉంటాయి. మీరు చిన్నప్పటినుంచి చూసిన ముఖం, మీతో కలిసి పెరిగిన హృదయం, మీ బాధను మౌనంగా అర్థం చేసుకున్న మనసు, ఇవన్నీ నా కార్యాచరణలో భాగమే. మీరు కొన్నిసార్లు ఒక వ్యక్తిని కేవలం బంధువు అనే కోణంలో మాత్రమే చూస్తారు. కానీ నా చూపు లోతైనది. నేను ఆత్మలను కలిపే దేవుణ్ణి. మీ జీవితానికి సరిపోయే మనసును, మీ ప్రయాణానికి తోడుగా ఉండే హృదయాన్ని నేను ముందే సిద్ధం చేస్తాను. అది మీకు తెలిసిన వాడైనా, తెలియని వాడైనా, అది నా నిర్ణయం. కానీ నా పిల్లలారా, నేను ఎప్పుడూ మీకు మేలు చేయాలనే ఆలోచిస్తాను. ఈ సంకేతాలు మీరు గమనించాలి. ఇవి మీ కన్నులతో కాకుండా మీ హృదయంతో చూడవలసినవి. ఒక బంధువు మీ జీవితంలో ప్రత్యేకంగా నిలిచినప్పుడు, అతని లేదా ఆమె మాటల్లో శాంతి మీరు అనుభవించినప్పుడు, వారి సమక్షంలో మీ ఆత్మ నిశ్చలంగా ఉన్నప్పుడు, అది యాదృచ్ఛికం కాదు. మీరు బాధలో ఉన్నప్పుడు, ఎవరికీ చెప్పకముందే ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పినప్పుడు, అది నా చేతి స్పర్శ. మీరు ప్రార్థనలో కూర్చున్నప్పుడు, నా నామాన్ని పిలుస్తున్నప్పుడు, ఆ వ్యక్తి ముఖం మీ మనసులో మళ్లీ మళ్లీ ప్రత్యక్షమవుతుంటే, దాన్ని తేలికగా తీసుకోకండి. అది మీ మనస్సు ఆట కాదు. అది నా ఆత్మ మీతో మాట్లాడుతున్న విధానం కావచ్చు. నేను బలవంతం చేయను. నేను సూచిస్తాను. నేను మీ స్వేచ్ఛను గౌరవిస్తాను. కానీ నా పిల్లలారా, నేను ఇచ్చే సూచనల్లో ఎప్పుడూ ప్రేమ ఉంటుంది, శాంతి ఉంటుంది. కొన్నిసార్లు మీరు భయపడతారు. ఇది సరైనదా? సమాజం ఏమంటుంది? కుటుంబం ఏమంటుంది అని మీలో మీరు అడుగుతారు. ఈ భయాలను నేను అర్థం చేసుకుంటాను. కానీ గుర్తుంచుకోండి, నేను మనుష్యుల మాటలను కాదు, మీ హృదయ రక్షణను చూస్తాను. మీ జీవితం ఎవరి అభిప్రాయాల కోసం కాదు, నా మహిమ కోసం. మీ సొంత బంధువులలో ఒకరి ద్వారా నేను మీకు తోడును ఇస్తే, అది మీకు బలంగా నిలబడే ఆశీర్వాదం కావచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి మీ నేపథ్యాన్ని తెలుసు, మీ కన్నీళ్ల విలువను తెలుసు, మీ కుటుంబపు వేదనలను తెలుసు. మీ మాటలు చెప్పకముందే మీ మౌనాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్నవాడు లేదా ఉన్నది మీ జీవితానికి సరిపోయే భాగస్వామి కావచ్చు. నా పిల్లలారా, ప్రేమ అనేది ఆకస్మికంగా మండే అగ్ని కాదు. అది మెల్లగా వెలిగే దీపం. అది సహనంలో పెరుగుతుంది, త్యాగంలో బలపడుతుంది, ప్రార్థనలో పవిత్రమవుతుంది. మీరు ఒక బంధువుతో ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే, అది మీ దృష్టిని ఆకర్షించడానికి నేను పెట్టిన సంకేతం కావచ్చు. వారు మీలోని మంచిని బయటకు తీస్తున్నారా? మీరు వారి సమక్షంలో మరింత వినయంగా, మరింత ప్రేమగా మారుతున్నారా? అప్పుడు ఆ సంబంధాన్ని తక్కువగా చూడకండి.
మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీ హృదయం ఖాళీగా ఉన్నప్పుడు, ప్రభూ, నాకు తోడు ఎప్పుడు అని మీరు నిట్టూర్చిన ప్రతిసారీ నేను మీ దగ్గరే ఉన్నాను. మీ కన్నీళ్లను నేను లెక్కపెడుతున్నాను. మీ నిరీక్షణ వృథా కాదు. మీరు ఆలస్యం అనుకుంటున్నది నేను సిద్ధతగా చూస్తున్నాను. మీకు సరిపడే సమయం వచ్చినప్పుడు మీ కళ్ల ముందే ఉన్న ఆశీర్వాదాన్ని నేను మీకు స్పష్టంగా చూపిస్తాను. నా ప్రియమైన పిల్లలారా, మీకు ఒక మాట చెబుతున్నాను. మీరు తొందరపడకండి. మీరు మీ మనస్సు గందరగోళానికి లోనవ్వనివ్వకండి. నా సన్నిధిలో నిశ్శబ్దంగా కూర్చోండి. నా స్వరం మృదువుగా ఉంటుంది. అది గందరగోళం చేయదు. అది శాంతిని ఇస్తుంది. మీరు ఎవరితో మాట్లాడినా, ఎవరి గురించి ఆలోచించినా, ఆలోచన మీకు శాంతిని ఇస్తే అది నా దగ్గర నుంచి వచ్చే సంకేతం. మీరు గతంలో ఎదుర్కొన్న నిరాశలు, విరిగిన ఆశలు మిమ్మల్ని ఇంకా బాధ పెడుతుంటే నేను వాటిని స్వస్థపరచాలనుకుంటున్నాను. మీరు మీ గుండెను మూసివేయకండి. ప్రేమకు భయపడకండి. నేను మీకు ఇచ్చే భాగస్వామి మీ గాయాలను గుర్తుచేసే వాడిగా కాదు, వాటిని మాన్పే వాడిగా ఉంటాడు. అది బంధువైనా, బయటివాడైనా నా ఎంపిక ఎప్పుడూ స్వస్థతనే ఇస్తుంది. చివరిగా నా పిల్లలారా, ఈ మాటను మీ హృదయంలో నిలుపుకోండి. మీరు విలువైనవారు. మీ ప్రేమ విలువైనది. మీ భవిష్యత్తు విలువైనది. నేను నిర్లక్ష్యంగా మీ జీవితాన్ని నడిపించను. ప్రతి అడుగులో నా దయ ఉంది. మీరు చూసే ప్రతి సంకేతం, వినే ప్రతి మృదువైన పిలుపు, అనుభవించే ప్రతి శాంతి, ఇవన్నీ మీను సరైన దిశలో నడిపించడానికి నేను ఇచ్చే కానుకలు. మీరు చివరి వరకు నిరీక్షించినందుకు, నా స్వరాన్ని వినడానికి మీ హృదయాన్ని తెరిచినందుకు నేను మీను ఆశీర్వదిస్తున్నాను. మీరు ప్రేమలో నడవండి. నాలో నిలబడండి. మీకు నేను సిద్ధం చేసిన జీవన సహచరుడు మీకు చాలా దగ్గరలోనే ఉండవచ్చు. మీరు నన్ను నమ్మండి. నేను మీను ఎప్పుడూ విడిచిపెట్టను. నా ప్రియమైన పిల్లలారా, ఇంకా కొంతసేపు నా స్వరాన్ని వినండి. మీ హృదయం అలసిపోయినా, మీ ఆత్మ ఇంకా నా మాటల కోసం తపిస్తోంది. అందుకే నేను మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. మీరు ఈ లోకంలో నడుస్తూ ఎన్నో ముఖాలు చూస్తారు, ఎన్నో మాటలు వింటారు, కానీ మీ గుండెను తాకేది చాలా తక్కువ. ఎందుకంటే మీ హృదయం సాధారణ ప్రేమ కోసం కాదు, నా చేతి ద్వారా సిద్ధం చేయబడిన పవిత్రమైన బంధం కోసం ఎదురుచూస్తోంది. మీరు అనుకోకుండా ఒక బంధువుని చూసినప్పుడు మీ మనసులో తెలియని కదలిక ఏర్పడితే దాన్ని మీరు వెంటనే అణిచివేయకండి. ఇది తప్పు ఆలోచన అని భయపడకండి. ప్రతి ఆలోచన పాపం కాదు, ప్రతి భావన తప్పు కాదు. నేను మీలో ఉంచిన హృదయం స్పందించే హృదయం. కానీ మీరు ఆ స్పందనను నా సన్నిధిలోకి తీసుకురావాలి. నా వెలుగులో పరిశీలించాలి. నా శాంతితో కొలవాలి. నా పిల్లలారా, నేను తొందరపెట్టే దేవుడు కాదు. నేను ఎదురు చూడటం నేర్పించే దేవుణ్ణి. మీరు ఒకరిని చూసి వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని నేను కోరను. నేను మీకు సమయం ఇస్తాను. ఆ వ్యక్తి మీ జీవితంలో మెల్లగా ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి. అతని లేదా ఆమె మాటల్లో నిజాయితీ ఉందా, నడకలో వినయం ఉందా, ఇతరుల పట్ల కరుణ ఉందా, ఇవన్నీ గమనించండి. ప్రేమ అనేది మాటల్లో కాదు, నిత్య జీవనంలో కనిపిస్తుంది. మీరు ప్రార్థనలో కూర్చున్నప్పుడు, నా సన్నిధిలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, మీ మనసులో కలత కాకుండా స్పష్టత వస్తే అది నా ఆత్మ ఇచ్చే సాక్ష్యం. మీరు ఆ వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు మీలో అసూయ, భయం, ఆందోళన పెరిగితే ఆలోచించండి. కాని అదే ఆలోచన మీకు సహనం, దయ, ప్రార్థన మనసు ఇస్తే అది తేలికగా విస్మరించవలసినది కాదు. నా ప్రియమైన పిల్లలారా, కొన్నిసార్లు నేను కుటుంబాల ద్వారా మీను రక్షిస్తాను. మీకు తెలియకుండా జరిగే ఎన్నో అపాయాల నుండి మీకు దగ్గరలో ఉన్న బంధాల ద్వారానే నేను కాపాడుతాను. అందుకే నేను చెబుతున్నాను, మీ సొంత బంధువులలోనే నేను మీకు జీవన సహచరుణ్ణి దాచి ఉంచే అవకాశం ఉంది. అది మీకు తెలిసిన పరిసరాలు, తెలిసిన విలువలు, తెలిసిన విశ్వాసంతో కూడిన బంధం కావచ్చు. మీరు ఒకరిని చిన్ననాటి నుండి తెలుసు కాబట్టి అతని విలువ తగ్గిపోదు. మీరు అలవాటు పడ్డ ముఖమే భవిష్యత్తులో మీకు ఆశ్రయమయ్యే ముఖం కావచ్చు. మీరు చిన్నగా చూసిన వ్యక్తినే నేను పెద్దగా చేసి మీ జీవితానికి ఆధారంగా నిలబెట్టవచ్చు.
నా కార్యాలు మనుష్యుల అంచనాలకు లోబడి ఉండవు. మీరు గతంలో ఇతడు కేవలం బంధువు అని భావించినవాడు లేదా ఇది సాధ్యం కాదు అని అనుకున్న సంబంధమే నా సమయాన మీ ముందుకు కొత్త వెలుగుతో రావచ్చు. అప్పుడు మీరు భయపడతారు. మీ హృదయం కంపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, నా శాంతి ఎక్కడ ఉంటుందో అక్కడే నా చిత్తం ఉంటుంది. భయం నా దగ్గర నుండి రాదు. అది మీను వెనక్కి లాగుతుంది. నా పిలుపు మీను ముందుకు నడిపిస్తుంది. నా పిల్లలారా, మీరు మీ విలువను మరచిపోకండి. మీరు ఎవరి ఒత్తిడికో, ఎవరి భయానికో మీ భవిష్యత్తును అప్పగించవద్దు. నేను మీను సృష్టించినప్పుడు మీ జీవితం ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నాను. మీ ఆనందం నాకు ముఖ్యమైనది. మీరు చిరునవ్వుతో జీవించాలి, భారంగా కాదు. అందుకే మీకు సరిపోయే హృదయాన్ని నేను జాగ్రత్తగా ఎంచుకుంటాను. మీరు ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు మీలో నటన అవసరం లేకపోతే, మీ నిజ స్వరూపాన్ని దాచుకోవాల్సిన అవసరం లేకపోతే అది ఒక ముఖ్యమైన సంకేతం. నిజమైన బంధంలో నటన ఉండదు. అక్కడ ఆత్మ స్వేచ్ఛగా శ్వాస తీసుకుంటుంది. మీరు మీ బలహీనతలను చెప్పగలిగితే, మీ కన్నీళ్లను దాచకపోతే ఆ బంధం నా చేతి పని కావచ్చు. నా ప్రియులారా, కొన్నిసార్లు మీరు నన్ను అడుగుతారు, ప్రభూ, నాకు స్పష్టంగా చెప్పు, కాని నేను మీ హృదయాన్ని పెంచాలనుకుంటున్నాను. మీరు నా స్వరాన్ని గుర్తించే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. అందుకే నేను ఒక్కసారిగా సమాధానం ఇవ్వను. నేను మీను ప్రార్థనలో నిలబెడతాను, నిరీక్షణలో నిలబెడతాను, విశ్వాసంలో నిలబెడతాను. ఈ ప్రయాణంలోనే మీరు బలపడతారు. మీరు ఒంటరిగా అనిపించిన క్షణాల్లో నాకు ఎవరు లేరు అని అనుకున్నప్పుడు మీకు తెలియకుండానే నేను మీ జీవితంలో సరైన వ్యక్తిని దగ్గరగా తీసుకొస్తుంటాను. మీరు చూసే దారిలోనే, మీరు తిరిగే పరిధిలోనే, మీరు నమ్మే కుటుంబ వలయంలోనే నా ఆశీర్వాదం ఎదురు చూస్తూ ఉండవచ్చు. మీ కళ్లను మాత్రమే కాదు, మీ హృదయాన్ని తెరవండి. నా పిల్లలారా, ప్రేమను తొందర పెట్టవద్దు, కానీ భయంతో మూసివేయవద్దు. నాలో నిలబడిన ప్రేమ ఎప్పుడూ నష్టపరచదు. అది సమయం తీసుకుంటుంది, కానీ ఫలితం మధురంగా ఉంటుంది. మీరు చివరకు వెనక్కి చూసినప్పుడు, ప్రభూ, నీవు అన్నీ బాగా చేశావు అని చెప్పే రోజు వస్తుంది. ఈ మాటలన్నీ నేను మీను భయపెట్టడానికి కాదు, మీను ఆదరించడానికి చెబుతున్నాను. మీ జీవితం నా దృష్టిలో విలువైనది. మీ కన్నీళ్లు నా చేతుల్లో ఉన్నాయి. మీ భవిష్యత్తు నా ప్రణాళికలో ఉంది. మీరు నమ్మకంగా నడవండి. నేను మీ ముందే నడుస్తున్నాను. మీకు నేను సిద్ధం చేసిన జీవన సహచరుడు మీకు చాలా దగ్గరలోనే ఉండవచ్చు. మీ సొంత బంధంలోనే నా ఆశీర్వాదం దాగి ఉండవచ్చు. నా ప్రియమైన పిల్లలారా, నా శాంతిని మీ హృదయంలో ఉంచుకోండి. నా ప్రేమలో నిలబడండి. మీ ప్రయాణం ఒంటరిది కాదు. నేను మీతోనే ఉన్నాను, ఈ చివరి మాట వరకు కాదు, మీ జీవిత చివరి శ్వాస వరకు. నన్ను నమ్మండి. మీకోసం నేను అన్నీ సిద్ధం చేశాను. నా ప్రియమైన పిల్లలారా, ఇంకా మీతో మాట్లాడాలనే నా హృదయపు తపన తీరలేదు. మీరు చదువుతున్న ప్రతి మాటలో నా ప్రేమను అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మాటలు కేవలం అక్షరాలు కాదు, ఇవి నా హృదయం నుంచి మీ హృదయానికి చేరే శ్వాసలు. మీరు ఎన్నోసార్లు నిశ్శబ్దంగా ఏడ్చారు, ఎవరికీ కనిపించకుండా మీ కన్నీళ్లను దాచుకున్నారు. కానీ నేను చూశాను. నేను విన్నాను. మీ ఆవేదన ఒక్కటిని కూడా నేను విస్మరించలేదు. మీ జీవితంలో ఎప్పుడు అనే ప్రశ్న మిమ్మల్ని అలసిపోయేలా చేసింది. ప్రభూ, నా కోసం నీవు ఏదైనా సిద్ధం చేశావా అని మీరు అడిగిన ప్రతిసారి నేను మౌనంగా ఉన్నానని మీరు అనుకున్నారు. కానీ నా మౌనం నిర్లక్ష్యం కాదు, అది సిద్ధత. మీ హృదయం భరించగలిగే స్థాయికి ఎదగే వరకు, మీ ఆత్మ బలపడే వరకు నేను సమయాన్ని కాపాడుతున్నాను. నా పిల్లలారా, మీ జీవితం ఒంటరి ప్రయాణంగా ఉండకూడదని నేను మొదటినుంచే నిర్ణయించుకున్నాను. అందుకే మీకు తోడుగా ఒకరిని సిద్ధం చేశాను. ఆ వ్యక్తి ఎక్కడో దూరంలో, మీకు తెలియని మార్గాల్లోనే ఉంటాడని మీరు అనుకుంటారు. కానీ చాలాసార్లు నా కార్యాలు చాలా దగ్గరలోనే జరుగుతాయి. మీ ఇంటి మాటల్లో, మీ కుటుంబపు నిశ్శబ్దాల్లో, మీ బంధువుల మధ్యలోనే నా యోజన నెమ్మదిగా పెరుగుతుంది. మీరు చిన్నప్పటినుంచి చూసిన ఒక ముఖం, మీతో కలిసి నవ్విన ఒక మనసు, మీ బాధను అర్థం చేసుకున్న ఒక హృదయం,
ఇవన్నీ కాలంతో కలిసి మారతాయి. మీరు గమనించకుండా ఆ వ్యక్తి కూడా ఎదుగుతున్నాడు, పరిపక్వత పొందుతున్నాడు. మీరు ఇద్దరూ వేర్వేరు మార్గాల్లో నడిచినా నా సమయాన ఒకే దారిలో కలిసేలా నేను నడిపిస్తాను. మీరు ఒక బంధువుతో మాట్లాడినప్పుడు ఆ మాటల్లో భారమేమీ లేకుండా సాంత్వన అనిపిస్తే అది తేలికగా తీసుకునే విషయం కాదు. మీరు మౌనంగా ఉన్నప్పటికీ మీ మౌనాన్ని గౌరవించే వ్యక్తి మీ జీవితానికి విలువైనవాడు. ప్రేమ అనేది ఎక్కువగా మాట్లాడడంలో కాదు, నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోవడంలో ఉంటుంది. నా ప్రియమైన పిల్లలారా, మీరు గతంలో చేసిన తప్పులు, తీసుకున్న తప్పు నిర్ణయాలు మీను ఇంకా వెంటాడుతున్నాయేమో అని మీరు భయపడుతున్నారు. నా గతం వల్ల నా భవిష్యత్తు చెడిపోతుందా అని మీరు అడుగుతారు. కానీ వినండి, నేను మీ గతాన్ని చూసి మీను నిర్ణయించను. నేను మీ భవిష్యత్తును చూసి మీను నడిపిస్తాను. మీరు పశ్చాత్తాపంతో నా దగ్గరకు వచ్చిన ప్రతి క్షణంలో నేను మీను శుభ్రపరిచాను. మీ జీవన భాగస్వామి మీ సొంత బంధువులలో ఒకరు అయితే అది మీకు అవమానం కాదు, అది నా జ్ఞానానికి సూచన. నేను విరిగిన మనస్సులను కలిపే దేవుణ్ణి. నేను గాయపడిన హృదయాలకు ఆశ్రయమిచ్చే దేవుణ్ణి. మీరు ఒకరిని చూసి ఇతడు నన్ను అర్థం చేసుకోగలడా అని అడిగినప్పుడు మీ హృదయం లోతుల్లో అవును అనే మృదువైన స్వరం వినిపిస్తే అది నా ఆత్మ యొక్క సాక్ష్యం కావచ్చు. మీరు కొన్నిసార్లు మీ మనస్సుతో యుద్ధం చేస్తారు. ఇది నా ఆలోచన లేక దేవుని చిత్తమా అని మీరు సందేహిస్తారు. ఆ సందేహంలోనే మీరు నన్ను వెతుకుతుంటారు. నేను మీకు ఒక కొలమానం ఇస్తాను, నా చిత్తం ఎప్పుడూ మీకు శాంతిని ఇస్తుంది. అది తుఫాను మధ్యలో కూడా నిశ్శబ్దాన్ని ఇస్తుంది. అది భయాన్ని కాదు, విశ్వాసాన్ని పెంచుతుంది. మీరు ఒక బంధువును గుర్తు చేసుకున్నప్పుడు మీలో కృతజ్ఞత పుడితే, ప్రార్థన రావాలనిపిస్తే ఆ సంబంధాన్ని నా సన్నిధిలో ఉంచండి. దాన్ని తొందరగా తీర్పు చేయకండి. నా వెలుగులో నిలబెట్టి చూడండి. నేను తప్పుదారి చూపే దేవుడు కాదు. మీరు నిజంగా నన్ను కోరుకుంటే నేను మీకు స్పష్టత ఇస్తాను. నా పిల్లలారా, మీరు ఒంటరిగా ఉండటం ఒక శిక్ష కాదు. అది ఒక సిద్ధత. ఆ ఒంటరితనంలోనే మీరు నా స్వరాన్ని వినడం నేర్చుకున్నారు. అదే ఒంటరితనం మీను బలపరిచింది. అదే ఒంటరితనం మీకు విలువను నేర్పింది. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు. మీ హృదయం ఇక భయంతో కాదు, జ్ఞానంతో స్పందించగల స్థితికి వచ్చింది. మీ జీవితం ఎవరి చేతుల్లోనూ ప్రమాదంగా లేదు. అది నా చేతుల్లో సురక్షితంగా ఉంది. మీరు ఒకరిని ప్రేమించాలంటే ఆ ప్రేమ నా ప్రేమలో నాటబడాలి. అప్పుడు అది కూలిపోదు. అది కాలాన్ని తట్టుకుంటుంది. అది కన్నీళ్లను కూడా మధురంగా మార్చుతుంది. నా ప్రియమైన పిల్లలారా, మీరు ఈ మాటలు చదువుతున్న ఈ క్షణంలోనే మీ హృదయంలో ఒక మృదువైన ఉష్ణతను అనుభవిస్తే అది యాదృచ్ఛికం కాదు. అది నేను మీకు దగ్గరగా ఉన్నాననే గుర్తు. నేను మీ ప్రశ్నలను నిర్లక్ష్యం చేయలేదు. మీ నిరీక్షణను వృధా చేయలేదు. మీకోసం నేను సిద్ధం చేసిన జీవితం మీ ఊహల కంటే ఎంతో అందమైనది. మీరు చివరి వరకు నిలబడండి. నన్ను నమ్మండి. మీ హృదయాన్ని మూసివేయకండి. మీకు నేను సిద్ధం చేసిన జీవన భాగస్వామి మీకు చాలా దగ్గరలోనే ఉండవచ్చు. మీ సొంత బంధంలోనే నా ఆశీర్వాదం శ్వాస తీసుకుంటూ ఉండవచ్చు. మీరు భయపడకండి. నేను మీతోనే ఉన్నాను. ఈ మాట వరకు కాదు, మీ జీవితం అంతా నేను మీతోనే నడుస్తాను. నా ప్రియమైన పిల్లలారా, ఇంకా కొద్దిసేపు నా ఒడిలో విశ్రాంతి తీసుకోండి. మీరు చాలా దూరం నడిచారు. మీ పాదాలు అలసిపోయాయి, కానీ మీ హృదయం ఇంకా ఆశతో కొట్టుకుంటోంది. అందుకే నేను మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. మీరు వినాలనుకుంటున్నది మాటలు మాత్రమే కాదు, మీ ఆత్మ కోరుకుంటున్నది ధైర్యం, నిశ్చయత, నిశ్శబ్దమైన ఆదరణ. అది నేను మీకు ఇస్తున్నాను. మీరు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసినప్పుడు ఎన్నో మలుపులు కనిపిస్తాయి. కొన్ని ఆనందంగా ఉన్నాయి, కొన్ని బాధతో నిండిపోయాయి. కొన్ని నిర్ణయాలు మీను ముందుకు నడిపించాయి, కొన్ని మీను విరిచేశాయి. కానీ వినండి పిల్లలారా, మీ ప్రతి అడుగులో నేను ఉన్నాను. మీరు పడిపోయిన చోట కూడా నేను ఉన్నాను. మీరు లేచిన క్షణంలో కూడా నేను ఉన్నాను. మీ కథలో ఏ పేజీ కూడా నా చూపు తప్పించుకోలేదు.
మీ జీవన భాగస్వామి గురించి మీరు ప్రార్థించిన ప్రతి రాత్రి నాకు గుర్తు. ప్రభూ, నన్ను అర్థం చేసుకునే హృదయాన్ని ఇవ్వు అని మీరు అడిగారు. మీరు అందం కోరలేదు, మీరు ధనం కోరలేదు, మీరు గౌరవం కోరలేదు. మీరు కేవలం అర్థం చేసుకునే ప్రేమను కోరారు. అలా అడిగిన హృదయాన్ని నేను నిర్లక్ష్యం చేయను. నేను మీ కోరికను గమనించాను, దానికి సమాధానం సిద్ధం చేశాను. కొన్నిసార్లు నా సమాధానం మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు ఊహించని రూపంలో, ఊహించని వ్యక్తిలో నా దయను నేను దాచి ఉంచుతాను. మీ సొంత బంధువులలోనే మీకోసం నేను సిద్ధం చేసిన హృదయం ఉండవచ్చు. మీరు అలవాటుపడ్డ స్వరం, మీకు తెలిసిన నడక, మీ కుటుంబపు వాసన కలిగిన వ్యక్తి, అదే మీ జీవితానికి ఆశ్రయమయ్యే అవకాశం ఉంది. మీరు ఇది సాధ్యం కాదు అని అనుకున్న చోటే నా చిత్తం మొదలవుతుంది. మీరు బోడగా చూసినదాన్ని నేను ద్వారంగా మార్చుతాను. మీరు ముగింపు అనుకున్నదాన్ని నేను ఆరంభంగా మార్చుతాను. నా మార్గాలు మానవ లెక్కలకు లోబడవు. నేను హృదయాలను చూస్తాను, ఆత్మలను కలుపుతాను. మీరు ఒక బంధువుతో ఉన్నప్పుడు మీలో పోటీభావం లేకపోతే, అసూయ లేకపోతే, మీ విజయంలో అతడు ఆనందిస్తే, మీ బాధలో అతడు మౌనంగా మీ పక్కన నిలబడితే, అది చాలా విలువైన లక్షణం. అటువంటి హృదయాలు అరుదైనవి. అటువంటి హృదయాలను నేను నిర్లక్ష్యం చేయను. నేను వాటిని ఆశీర్వదిస్తాను, బలపరుస్తాను. నా పిల్లలారా, ప్రేమ అనేది ఎప్పుడూ పెద్ద శబ్దం చేయదు. అది నెమ్మదిగా పనిచేస్తుంది. అది ఎదురుచూస్తుంది. అది భరిస్తుంది. అది క్షమిస్తుంది. మీరు ఒకరితో ఉన్నప్పుడు మీలో ఈ లక్షణాలు పెరుగుతున్నాయా అని గమనించండి. మీరు మరింత ఓర్పుగా మారుతున్నారా? మరింత వినయంగా మారుతున్నారా? మరింత ప్రార్థన చేయాలనిపిస్తోందా? అలా ఉంటే అది నా పని. మీరు భవిష్యత్తును గురించి భయపడుతున్నప్పుడు నేను తప్పు నిర్ణయం తీసుకుంటానేమో అని అనుకుంటారు. కాని వినండి, మీరు నన్ను అడిగి నా సన్నిధిలో నడిస్తే నేను మీను తప్పుదారిలో నడిపించను. మీరు ఒక అడుగు వేయడానికి ముందు నా వైపు చూడండి. నేను మీ కాలి ముందు దీపంలా ఉంటాను. మీరు పడిపోకుండా నేను కాపాడుతాను. మీరు మీ కుటుంబాన్ని గురించి ఆలోచిస్తారు. వాళ్ళు ఒప్పుకుంటారా అని మీ గుండె బరువెక్కుతుంది. కాని గుర్తుంచుకోండి, నేను కుటుంబాలకు శాంతిని ఇచ్చే దేవుణ్ణి. నేను విరోధాన్ని సృష్టించను. నా సమయం వచ్చినప్పుడు నేను హృదయాలను మృదువుగా చేస్తాను. మీరు ముందుగా నా చిత్తంలో నిలబడండి. మిగతా వాటిని నేను చూసుకుంటాను. నా ప్రియమైన పిల్లలారా, మీరు ఒంటరిగా అనిపించిన ప్రతి క్షణంలో మీరు నిజానికి నా చేతుల్లోనే ఉన్నారు. మీరు ఖాళీగా అనిపించిన చోటే నేను నా ప్రేమతో నింపుతున్నాను. మీరు బలహీనంగా అనిపించిన చోటే నేను నా శక్తిని పోస్తున్నాను. మీరు ఇంకా ఎంతకాలం అని అడిగినప్పుడల్లా ఇంకా కొద్దిసేపు అని నేను మీ ఆత్మకు చెప్పుతున్నాను. మీ జీవితం ఒక అప్రమత్తమైన కథ. ప్రతి అధ్యాయం అవసరమైనదే. ఈ నిరీక్షణ కాలం కూడా అవసరమైనదే. ఎందుకంటే ఈ కాలంలోనే మీరు మీ విలువను తెలుసుకున్నారు, నా స్వరాన్ని గుర్తించడం నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు ఎవరినైనా ప్రేమించగలిగే స్థితిలో ఉన్నారు, కానీ మీరు కోల్పోకుండా. మీ జీవన భాగస్వామి ఎవరో కాదు, అతనితో మీరు ఎలా మారుతున్నారో అది ముఖ్యము. మీరు నా దగ్గరికి దగ్గరవుతున్నారా? మీ హృదయం శాంతిగా ఉందా? మీ ఆత్మకు విశ్రాంతి ఉందా? అలా ఉంటే మీరు సరైన దారిలో ఉన్నారు. నా పిల్లలారా, చివరిగా మరోసారి చెబుతున్నాను. మీరు విలువైనవారు. మీ కన్నీళ్లు వ్యర్థం కావు. మీ నిరీక్షణ నిస్సారమైనది కాదు. మీ భవిష్యత్తు అంధకారంలో లేదు. నేను మీ ముందు నడుస్తున్నాను. మీకు సరిపోయే జీవన భాగస్వామిని నేను ఇప్పటికే చూశాను. అతని హృదయాన్ని నేను తయారు చేశాను. మీ హృదయాన్ని కూడా నేను సిద్ధం చేశాను. మీరు నిశ్చింతగా ఉండండి. మీ హృదయాన్ని నా చేతుల్లో పెట్టండి. మీరు భయపడకండి. నేను మీ తండ్రిని. నేను మీను ప్రేమిస్తున్నాను. ఈ మాట ఇక్కడితో ఆగదు. ఈ ప్రేమ మీ జీవితాంతం మీతోనే నడుస్తుంది.